హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం బయోసైన్స్ చెప్పుకుంటున్నాము. బయోసైన్స్ లోపల వృక్ష కణజాలాల గురించి ఈరోజు క్లాస్లో చూద్దాము. ఈరోజు మనము త్వచ కణజాలం గురించి చెప్పుకుంటున్నాము. అయితే మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాము అంటే కణజాలాల యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాము. అదేవిధంగా వృక్ష కణజాలాల రకాలు చెప్పుకున్నాము. ఆ రకాలలోపు మళ్ళీ మనము విభాజ కణజాలం యొక్క స్టెప్స్ చూసుకున్నాము. అవి మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 3 పార్ట్స్ గురించి చెప్పుకొని దాంట్లో విభాజ కణజాలం మొత్తాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు త్వచ కణజాలము, సంధాయిక కణజాలాలు, ప్రసరణ కణజాలాల గురించి చెప్పుకుంటే మనకు ఈ వృక్ష కణజాలాలు అనే టాపిక్ అయిపోతుంది. త్వచ కణజాలం ఒకసారి చూడండి. సాధారణంగా త్వచ కణజాలము ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నతను చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంది చూడండి. అంటే త్వచ కణజాలము వరుస కణాలను ఉంటాయి, కాకపోతే అవి విభిన్నత అంటే డిఫరెన్సెస్ను చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. వీటి విధులు మరియు స్థానాన్ని బట్టి ఈ కణజాలము 3 రకాలు. అంటే వీటి యొక్క విధులు, వాటి పనులని, వాటి స్థానాన్ని బట్టి ఈ త్వచ కణజాలం మళ్ళీ తిరిగి 3 రకాలు ఉంటుంది. అవి ఏంటివి అంటే బాహ్య చర్మం లేక బహిత్వచం అంటే వెలుపలి పొర. సెకండ్ వన్ మధ్యత్వచం లేదా మధ్య పొర. థర్డ్ వన్ అంతఃత్వచం లేక లోపలి పొర అనమాట. ఇలా మళ్ళీ 3 రకాలు. మనము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. విభాజ కణజాలంలో కూడా 3 పొరలు ఉంటాయి, త్వచ కణజాలంలో కూడా 3 పొరలు ఉంటాయి. ఇవి కన్ఫ్యూజ్ కాకండి. జతపరచులలో లేకపోతే దీంట్లో సరైనవి ఏంది, సరికానివి అని ఇలా అడుగుతుంటారు. త్వచ కణజాలం చెందనిది ఏంటిది, చెందింది ఏంటిది, లేకపోతే విభాజ కణజాలంకి చెందినది ఏంటిది, చెందనిది ఏంటివి అని ఇలా డిఫరెన్స్ అడుగుతుంటారు. కాబట్టి ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, త్వచ కణజాలంలోని కణాల లక్షణాలు మరియు విధులను చూద్దాము. దానిలో ఫస్ట్ పాయింట్ చూడండి. త్వచ కణజాలంలో కణాల గోడలు దళసరిగా ఉంటాయి. సెకండ్ పాయింట్, నీటి ఎత్తడి, కొమ్మలు విరగడం, చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు, పరాన్నజీవులు, రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కలని రక్షించేవి త్వచ కణజాలమే. అంటే దీని మీనింగ్ ఏంది చూడండి. మనకు కొన త్వచజాలము కణాలలోని గోడలు ఎలా ఉంటాయి, దళసరిగా ఉంటాయి. అదేవిధంగా నీటి ఎద్దడి, ఇంకా కొమ్మలు విరగడం అంటే కొమ్మలు విరిగిపోతుంటాయి కదా అట్లా. తర్వాతకి చీలడం, ఇలాంటివి ఏమన్నా నష్టాలు ఏర్పడినప్పుడు, పరాన్నజీవులు వచ్చి అటాక్ చేసినప్పుడు, రోగకారక జీవుల నుంచి మనకు మొక్కలని రక్షించేటివి ఏంటివి అంటే ఈ త్వచ కణజాలమే అన్నమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి. పెద్ద చెట్లలో త్వచ కణజాలం బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దాన్నే బెరడు అంటారు. అయితే మనము పెద్ద పెద్ద చెట్లను చూస్తే దాని త్వచ కణజాలము బాహ్య చర్మం అంటే బయట మనకు కనిపించే దగ్గర అనేక పొరలు ఉంటుంది. దానినే మనం ఏమని పిలుస్తాము అంటే బెరడు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. వాయు మార్పిడికి, బాష్పోత్పేకానికి అత్యవసరమైన పత్రరంధ్రాలు, నేల నుండి నీరు, లవణాల సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు కూడా త్వచ కణజాలం నుంచే ఏర్పడుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. త్వచ కణజాలంలోని కొన్ని కణాలు కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వహిస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూడండి. జిగురునిచ్చే చెట్టు యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సంధాయిక కణజాలము. దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడుతుంది. అయితే మొక్క యొక్క దేహము ఎక్కువ దీంతో ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఈ కణజాలంలోని కణాలు పెద్దవిగా ఉండి స్పష్టంగా కనిపించే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఈ కణజాలము ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే సంధాయిక కణజాలం ఏం చేస్తుంది అంటే మొక్క దేహము ఎక్కువ భాగము మనకి ఈ సంధాయిక కణజాలం నుంచే ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఈ సంధాయిక కణజాలము పెద్దవిగా ఉండి దాంట్లోపల కేంద్రకం అనేది మనం స్పష్టంగా చూడగలుగుతాము. ఇంకేమంటున్నారంటే ఆహారం నిల్వ చేయడానికి, అంటే మన బయటిగా రకంగా కూడా చెట్టుకు బలాన్ని ఇవ్వడానికి మొక్కకు ఈ సంధాయిక కణజాలము ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి. ఈ కణజాలము తిరిగి 3 రకాలు ఉంటుంది. 1 మృదు కణజాలము, 2 స్థూల కోణ కణజాలము, 3 దృఢ కణజాలం. మళ్ళీ ఈ దృఢ కణజాలము 2 రకాలు ఉంటుంది. 1 నారలు, 2 దృఢ కణాలు అన్నమాట.
దీంట్లో మనం ఒక్కొక్కటి విడిగా చూస్తే మృదు కణజాలం చూడండి. ఈ మృదు కణజాలంలోని కణాలు మృదువుగా పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయన్నమాట. అయితే దీంట్లో ఏముంటాయంటే హరిత రేణువులు కలిగి ఉంటే మృదు కణజాలాన్ని హరిత కణజాలము అని పిలుస్తారు. పెద్ద గాలి గదులను కలిగి ఉండే ఈ మృదు కణజాలాన్ని వాయుగత కణజాలము లేకపోతే వాయుయుత కణజాలం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇంకా ఈ మృదు కణజాలం ఏం చేస్తుందంటే నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే కణజాలం అని పిలవడం జరుగుతుంది. ఈ మృదు కణజాలం లోపల మనం 3 పాయింట్స్ చూసుకున్నాము. ఏంటిదంటే హరిత కణజాలం, హరిత రేణువులను కలిగి ఉండేది హరిత కణజాలము. అదేవిధంగా పెద్ద గాలి గదులను కలిగి ఉంటే దానిని వాయుగత కణజాలము లేదా వాయుయుత కణజాలము. నెక్స్ట్ నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే ఉంటాయి కాబట్టి దానిని నిల్వ చేసే కణజాలం అని ఈ మృదు కణజాలంని పిలవడం జరుగుతుంది. సెకండ్ వన్ చూడండి, స్థూల కణజాలము, స్థూల కోణ కణజాలము. ఈ కణజాలం ఏంటంటే కణాలు దళసరి గోడలను కలిగి ఉండి కొంచెం పొడవుగా ఉంటాయి. కణాల మధ్య ఖాళీ లేకుండా దగ్గరకు ఉంటాయి. మృదు దాంట్లోనేమో ఖాళీ ఉంటుంది. ఈ స్థూల కోణాలనేమో ఖాళీ అనేది ఉండదు, పొడవుగా ఉంటాయి, దళసరిగా ఉంటాయి అన్నమాట. ఇది కణాలలోని కొన్ని కణాలు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. మనకి స్థూల కోణ కణజాలం లోపల ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, దృఢకోణ కణజాలం. దృఢకోణ కణజాలము అంటే ఇది నిర్జీవ యాంత్రిక కణజాలం అన్నమాట. దీని లోపల పొట్టిగా లేక పొడవుగా. మృదు కణజాలంలోనేమో ఎలా ఉంటాయి అంటే గాలి గదులుగా ఉంటాయి, దళసరిగా ఉంటాయి, పల్చగా ఉంటాయి. దళసరిగా దేంట్లో ఉంటాయి అంటే స్థూల కోణాలకు ఉంటాయి. దృఢ కణజాలం లోపలనేమో పొట్టిగా లేక పొడవుగా ఉంటాయి అన్నమాట. ఒంటరిగా కానీ సమూహాలుగా కానీ అమరి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే కణం లోపలి ప్రదేశం ఇరుకుగా కానీ ఖాళీగా కానీ ఉంటుందన్నమాట. కణ కవచాలు మందంగా లిగ్నిస్ హరితమై దృఢంగా ఉంటుందన్నమాట. ఈ దృఢ కణజాలము మళ్ళీ 2 రకాలని చెప్పుకున్నాం కదా, ఒకటి నారలు, రెండోది దృఢ కణాలు. లాస్ట్ వన్ చూడండి, ప్రసరణ కణజాలము. ఇదొక్కటి చెప్పుకుంటే ఈ టాపిక్ అయిపోతుంది. దీంట్లో చూడండి, వేర్లు నేల నుండి నీటిని సంగ్రహించి మొక్కలలోని ఇతర భాగాలకు పంపుతాయి. నెక్స్ట్ పాయింట్, ఆకులు మొక్కలలోని ఇతర భాగాల ఆహారాన్ని తయారు చేసి మొక్క దేహంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలాలు అని పిలవడం జరుగుతుంది. అయితే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూడండి, వేర్లు నేల నుండి మనకు నీటిని గ్రహించి మొక్క ఇతర భాగాలకు సరఫరా చేస్తుందన్నమాట. ఆకులు మొక్కలలోని హరిత భాగాలు తయారు చేసి మొక్క దేహంలోని అన్ని భాగాలకు అది అందించడం జరుగుతుంది. అంటే ప్రసరణం అంటే మనకు మొక్క వేర్ల నుంచి మొక్క చివరి వరకు అన్నీ మనకు నీళ్ళు కానీ దానికి కావాల్సినవన్నీ దీని నుంచి ప్రసరణ కణజాలం నుంచి మొక్కకు అందడం జరుగుతుందన్నమాట. అయితే ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, దారువు పోషక కణజాలాలు 2 కలిసి నాళికా పుంజాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ దారువులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలము ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పోషక కణజాలంలో పొడవైన చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం ఉంటాయి. అంటే దారువు పోషక కణజాలాలు 2 కలుస్తున్న దానిని నాళికా పుంజాలని పిలుస్తారు. అయితే ఈ దారువులో మనకు పొడవైన దారు కణాలు ఉంటాయి, అదేవిధంగా నాళాలు, తంతువులు, మృదు కణజాలము అన్నీ ఉంటాయి. అదేవిధంగా పోషక కణజాలం లోపలనేమో పొడవైన చాలని కణాలు, చాలని నాళాలు, సహకార కణాలు, తంతువులు, మృదు కణజాలము అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, మొక్కలలో ఉండి ఈ ప్రసరణ కణజాలాలు చాలా ఎత్తు వరకు నీటిని తీసుకుపోగలదు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే యూకలిప్టస్ చెట్టులో 200 అడుగులు, రెడ్వుడ్లో చెట్టులో దాదాపు 330 అడుగుల ఎత్తు వరకు ఈ పోషకాలను ప్రసరణ కణజాలాలు సరఫరా చేస్తాయి. ఇంతటితో వృక్ష కణజాలాలకు సంబంధించిన టాపిక్ అయిపోయింది. మనము
వృక్ష కణజాలాలలోపు 4 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఆ 4 రకాలలోపు ఒక్కొక్క పార్ట్ లోపల మళ్ళీ 3 పార్ట్స్ను సబ్ టాపిక్స్ని చెప్పుకోవడం జరిగింది. ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు తెలుసా అనేటి ఉన్నవి, ఇవి లెసన్ వెనుక ఉంటాయి. ఇవి ఒకసారి చూసుకోండి. ఇది 9th క్లాస్ లెసన్ అండి. 9th క్లాస్లో 2nd చాప్టరు. ఎవరైనా కావాలంటే స్కూల్ బుక్స్ అవైలబుల్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.